సార్ ఈ రోజున అంటే ఆంధ్రప్రదేశ్ అంటే గత 5 ఏళ్లలో అసలు క్యాపిటల్ ఏంటో తెలియదు అని ఎగతాళి మాట్లాడుకున్న వాళ్ళ నుంచి మొత్తం ప్రపంచమంతా గూగుల్ ఏఐ ఎప్పుడైతే వచ్చిందో ప్రపంచమంతా కూడా ఇటువైపు చూడటం మొదలుపెట్టింది. ఈ రోజున ఈ బిజినెస్ ఎక్స్పోస్ కానీ లేదా సిఐఐ సదస్సులు కానీ నిన్న కాగ్నిజెంట్ రీసెంట్‌గా నిన్న ఓపెన్ అవ్వడం గానీ సో ఇట్లా చూస్తుంటే యాజ్ ఏ ఫ్యాకల్టీ మీకేమనిపిస్తుంది? భవిష్యత్ తరాలకి పట్ల ఈ గవర్నమెంట్‌కి ఉన్నటువంటి చిత్తశుద్ధి పట్ల మీ అభిప్రాయం? సార్ ఒకప్పుడు స్టూడెంట్స్ అంతా సార్ నాకు బెంగళూరులో అవకాశం ఉంది, చెన్నైలో ఉంది అని అక్కడికి వెళ్తున్నప్పుడు చాలా బాధ అనిపించేది. ఇలాంటి అవకాశం మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు అని. కానీ ఈరోజు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత టెక్నాలజీ అనగానే ముందుగా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నారు. మిగిలిన స్టేట్స్ అన్నీ కూడా వెనకాల వెళ్ళిపోయింది. గూగుల్ లాంటివి కానీ మైక్రోసాఫ్ట్లు కానీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తున్న టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్స్ ఏంటి, ఇవన్నీ ఈ క్రెడిట్ అంతా కూడా ముందు గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు పడే తపన కానీ వాళ్ళు టెక్నాలజీ మీద చూపించే ఇంట్రెస్ట్ కానీ ఈరోజు పిల్లలకి చాలా మార్గదర్శకం అవుతుంది. ఈరోజు స్టూడెంట్స్ ఎక్కడికో వెళ్ళక్కల్లా అమరావతిలోనే సెటిల్ అవుతారు, అమరావతిలోనే ఇంప్లిమెంట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశం మొత్తం కూడా అమరావతి అంటే మన ఆంధ్రప్రదేశ్ ముందుగా ఉంటుందనడంలో నిస్సందేహంగా ఎక్కడ ఆలోచన అనేది లేదు అన్నమాట. గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్ మీలాంటి అంటే ఎన్ఆర్ఐ కానివ్వండి లేకపోతే ఎన్నో వాళ్ళ ప్రతిభకు తగ్గ ప్రోత్సాహం కల్పించేలాగా లేదా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చేలాగా ఈ రోజున ఈ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కూడా అన్ని విదేశాలకు వెళ్తున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ఆయన అన్వేషించడం కానీ ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తాపత్రయం కానీ చూస్తుంటే ఏం చెప్తారు విద్యార్థుల తరఫున? నిజం చెప్పాలంటే మేము క్లాసు స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా గవర్నమెంట్ చూపించే ఇంట్రెస్ట్ ఏంటి, గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారు, టెక్నాలజీ గురించి తను ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అన్న ఎగ్జాంపుల్తో మేము మొదలు పెడతామండి. నిజం చెప్పండి మాకు అందరికీ ఇన్స్పిరేషను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. టెక్నాలజీ అంటే ఏంటి, టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మేము కొన్ని సంవత్సరాలుగా చాలా ప్రాజెక్ట్ చేయించాం కానీ పిల్లలు ఎక్కడా చేంజ్ లేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఫరెంట్ ఎంఓఈలు చేసుకున్నాం, మేము డిజిటల్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పిల్లలు ఎక్కడ ఏ అవుట్పుట్ చూపించినా దాన్ని వెంటనే రికగ్నైజ్ చేస్తున్నారు. ఈరోజు కొత్త ఒక టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం అంటే అది గవర్నమెంట్ క్రెడిట్ అనే చెప్పగలుగుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఒక ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలని చెప్పేసి సీఎం గారు ఏదైతే కలగంటున్నారో దానికి సంబంధించి గతంలో జరిగిన సిఐఐ సమ్మిట్ కానివ్వండి, ఇప్పుడు ఈ బిజినెస్ ఎక్స్పో కానివ్వండి, నిన్న రీసెంట్గా ఓపెన్ అయిన కాగ్నిజెంట్ లేదా గూగుల్ ఏఐ డేటా సెంటర్లకు సంబంధించి ఏం చెప్తారు? ప్రభుత్వం అదే చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనుకుంటుంటారా? చాలా మంచి ప్రశ్న అండి. నమస్కారం, నా పేరు డాక్టర్ ఎన్వి సురేంద్ర. ఎన్ఆర్ఐ ప్లేస్మెంట్లో ఉపాధి శిక్షణ అధికారులుగా పనిచేస్తున్నాను మరియు రాష్ట్రం మొత్తానికి ప్లేస్మెంట్ ఆఫీసర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఫస్ట్ కూటమి ప్రభుత్వాన్ని నిజంగా అభినందించాల్సింది, ఎందుకంటే 5 సంవత్సరాలు ఫుల్ స్టాప్ పెట్టినటువంటి మన యొక్క ప్రగతి ఈరోజు మెల్లమెల్లగా కొనసాగుతున్న దానికి నిదర్శనం నిన్న కాగ్నిజెంట్ ఓపెన్ చేయటం. ఈరోజు ఐటీ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్న సమయంలో ప్రతి ఒక్క విద్యార్థి ఆ రంగంలో రాణించాలంటే ఆ స్కిల్ పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం అని గుర్తించినటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కానివ్వండి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్స్ని మన అమరావతి వైపు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు డిగ్రీ బేస్డ్ ఎడ్యుకేషన్ నుంచి స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్లోకి విప్లవాత్మకంగా మార్పు జరుగుతున్నట్టు ఈ సమయంలో మన విద్యార్థులందరూ కూడా ఎటువంటి టెక్నాలజీస్ యూజ్ చేసుకొని మన యొక్క నిత్యావసర సమస్యలను మనము తీర్చగలము అనే యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క బిజినెస్ ఎక్స్పో విద్యార్థులకు చాలా ఉంటుంది. పర్టికులర్గా ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆగిరిపల్లి చూస్తే ఒక 9 మంది స్టూడెంట్స్ ఈరోజు స్టాల్ నెంబర్ 32లో ఉండడం జరిగింది. వాళ్ళు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి అగ్రికల్చర్ వ్యవసాయక సంబంధించినటువంటి మన రాష్ట్రంలో అగ్రికల్చర్లో ఉన్నటువంటి సమస్యలను
ఏఐ టెక్నాలజీ ద్వారా ఎటువంటి రూపకల్పన చేసి ఆ సమస్యలు తీర్చడానికి యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. మా విద్యార్థులు ఈరోజు ఎన్టీఆర్ కలెక్టరేట్లో ఈ యొక్క ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా యువతకు ఇలాంటి ఎక్స్పోస్ వల్ల ఇండస్ట్రీలో అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ విధంగా ఎట్లా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ఎక్స్పోలో భావించడం జరిగింది. ఈరోజు స్కిల్ రంగంలో మరో బిల్ గేట్స్, ఇండియా బిల్ గేట్స్ అన్నట్టు చెప్పబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఐటీ రంగంలో ఎన్ని విప్లవాత్మక మార్పులు చెప్పి ఈరోజు హైదరాబాద్ తీర్చిదిద్దారో తెలిసింది మనకి. అలాంటి భవిష్యత్తు ఎంతో దూరంలో లేదు. అమరావతి, విశాఖపట్నంలో కూడా అలాంటి 4 ఇంతుల భవిష్యత్తు ఐటీ రంగంలో రాబోతుంది. కాబట్టి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ, ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఉపాధి విద్యా రంగాల్లో గొప్ప అవకాశాలు ఉండబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. జై హింద్. మరోవైపు లోకేష్ గారు కూడా యువ నాయకుడిగా, ఆయన ఒకవైపు ఎడ్యుకేషన్ మినిస్టర్ లాగా ఐటీ శాఖ మంత్రిగా ఆయన వెళ్ళి, అంటే పర్టికులర్గా మా యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి, మేము కావాలంటే మీకు స్థలాలు కానీ లేకపోతే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము మీకు పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఆయన చెప్తున్న తీరు. సో ప్రీవియస్ గవర్నమెంట్, అంటే ఇక్కడ పాలిటిక్స్ సంబంధం లేకుండా ప్రీవియస్ గవర్నమెంట్తో పోలిస్తే కొద్దిగా చేంజ్ ఓవర్ అనేది కనిపిస్తుంది అంటారు. ఖచ్చితంగా అండి. ఈరోజు సంస్థలను ఆహ్వానించడానికి స్వయంగా మన మంత్రివర్యులే సింగపూర్ అయితే ఏమి, యుఎస్ అయితే ఏమి, వేరే కంట్రీస్కి కూడా వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడిదారులను ఇక్కడ తీసుకొని వస్తున్నారు. ఇది నిజంగా శుభసూచకం. ఎందుకంటే ఏదో అమ్మాయినా కూడా అడిగందే అన్నం పెట్టదు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయాలంటే దానికి కూటమి లాంటి ప్రభుత్వాలే ఇది సాధ్యమవుతుంది. గతంలో 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలపైన పెట్టినటువంటి శ్రద్ధ ఎటువంటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి కుంటుగతితో మనము లేచింది. కానీ మనొక 10 సంవత్సరాలు మన యొక్క ప్రభుత్వాన్ని కానీ మనం కానీ నిలబెట్టుకోగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులందరికీ మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. క్వాంటమ్ వ్యాలీ ఇనాగ్రేషన్తో ఆయన యొక్క చిత్తశుద్ధిని మరో రకంగా చదువుకున్నారు. అంటే మనందరము 5 ఏళ్ళు 6 ఏళ్ళు ముందుగా ఆలోచిస్తాం, కానీ చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ళు ముందుగా ఆలోచించి ఆ వసతులని, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం నిజంగా ఎంతో సంతోషదాయకం. బీటెక్ చేస్తున్నావు. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో చాలా వరకు మీకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారు, బిజినెస్ వైపు కానీ లేకపోతే ఐటీ వైపు కానీ. సో నారా లోకేష్ గారు ఒక ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఎలా అనిపిస్తుంది? నువ్వు మేము జనరల్గా గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఇస్తుంది మనకి. సో మేము ఏం చేసామంటే మేము ఇంకా ఓపెన్ ఫీగా ఏఐ అసిస్టెంట్ తీసుకొని, దాంతోపాటు మా కాలేజ్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆగిరిపల్లి, నేను దాని 3rd ఇయర్ సిఎస్ఎం బ్రాంచ్ నుంచి మేము ఏం డెవలప్ చేసామంటే జనరల్గా ఏఐని యూజ్ చేసుకుని స్టూడెంట్స్ ఎంత బాగా చేయగలుగుతారు. సో మాకు వచ్చేసరికి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. జనరల్గా మీరు చూస్తే అంబులెన్స్ అనేది ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు క్లియరెన్స్ సరిగా ఉండవు, కొంతమంది చూస్తేనే తప్పుకోమంటారు. ఇవి మనం దాన్ని ఎలా చేసామంటే, ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటారు, జనరల్గా కొంతమంది మినిస్టర్స్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు క్లియరెన్స్ చేస్తారు, ఎలా ప్రోటోకాల్స్. సో మేమేం చేసామంటే ఒక అంబులెన్స్ ఒక ఎమర్జెన్సీ పేషెంట్ తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్కి క్లియరెన్స్ సర్టిఫికేట్ వస్తుంది. సో అది ఇంపార్టెంట్ సిగ్నల్ లాగే వాళ్ళకి వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అది కన్సెంట్ రూట్ మ్యాప్ అని ఫామ్ చేస్తుంది మీకు. ఈ పలానా హాస్పిటల్ ఇలా పలానా చోట ఉంది, మీకు ఈ రూట్ సేఫ్ అని. ఇప్పుడు అక్కడ ఒక ట్రాఫిక్ ఆగిపోయింది అనుకోండి, 30 minutes ముందే అక్కడున్న ట్రాఫిక్ పోలీస్ ఒక డీటెయిల్స్తో పాటు వాళ్ళకి ఫిల్ అయిపోతుంది, ఇదంతా ఆక్యుపేషన్ లాగా మెసేజ్ వెళ్ళిపోతుంది. సో వాళ్ళు వచ్చేసరికి జస్ట్ వాళ్ళకి 30 minutesలో క్లియర్ చేయమని టాస్క్ వాళ్ళకి. సో వాళ్ళు రూట్ మ్యాపింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు. సో ఒకవేళ రెడ్ సిగ్నల్స్ పడిన చోట అంతా క్లియర్ చేసుకుంటారు. అంబులెన్స్ వచ్చే టైంకి అదంతా క్లియర్ అవుతుంది. సో అదంతా రూట్ మ్యాపింగ్ అంతా మేము చేసాం. సో ప్రాజెక్ట్ ఏంటంటే హాస్పిటల్కి పేషెంట్ ఇన్ టైంలోకి వెళ్ళాలి, పేషెంట్ ప్రాణాలకి ఎలాంటి ముప్పు ఉండకూడదు. అదే మా ప్రాజెక్ట్ యొక్క మెయిన్ మోటివ్. ఇట్లాంటి ఐడియాస్ని తీసుకొని వాటిని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసి, లేకపోతే మీకు ఆ సోర్సెస్ ఇచ్చేటువంటి విధంగానే ఇప్పుడు ఈ ప్రభుత్వం నడుస్తుంది అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు ఈ రోజున ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు కానీ, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఆయన ఉన్నారు. చక్కగా అండి, ఈ ప్రభుత్వం అలాంటి వాళ్ళకి ఎక్కువ సాయం చేస్తుంది. నిజం చెప్పాలంటే టెక్నాలజీ అండ్ ఏఐ, ఇప్పుడు క్వాంటమ్, ఇప్పుడు ఇవే మనకి మెయిన్ లీడ్స్. అసలు గవర్నమెంట్, అసలు ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు వీటి మీద.
సో నాకు వాళ్ళు గవర్నమెంట్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. సో వాళ్ళు ఇచ్చే ఆపర్చునిటీస్ కానీ మనం వచ్చిన గూగుల్ డేటా సెట్స్ కానీ చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీస్. యూత్కి ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ ఇది. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్కి వాళ్ళు యూత్ అంతా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో మనం ఇంకా ఐడియాస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఈ రోజున మీ అందరికీ కూడా అవకాశాలు కల్పించడం అంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఆ ప్లాట్ఫామ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ రోజున కూటమి ప్రభుత్వం అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కానివ్వండి, మీ ఇన్నోవేటివ్ ఐడియాస్కి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం కానీ, ఇంత పెద్ద బిజినెస్ ఎక్స్పో జరగడం, సో ఎలా అనిపిస్తుంది? నువ్వేం చెప్తావు? ఈ కూటమి ప్రభుత్వం వర్కింగ్ స్టైల్ ఎలా? ఫస్ట్ అయితే నేను థ్యాంక్స్ చెప్తా. మేము ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాం కానీ బయటకైతే రావట్లేదు. మా కాలేజ్ మా కోసం ఇక్కడ స్టాల్లో ఇంత ఏర్పాటు చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ చాలా పెద్దవాళ్ళు వచ్చి మా ప్రాజెక్ట్స్ అయితే చూస్తున్నారు. అలా చూడడం వల్ల ఎవరికైనా మా ప్రాజెక్ట్స్ నచ్చితే వాళ్ళు హైర్ కూడా చేసుకుంటున్నారు. సో అంటే ఇట్లాంటి అవకాశాలు కల్పించడం ఎట్లా అనిపిస్తుంది? గవర్నమెంట్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఇంకా మంచి ఇంకొన్ని ప్లాట్ఫామ్స్ తేవాలని కోరుకుంటున్నాము. సో అంటే నువ్వేమి అంటే మీరు కనిపెట్టిన వాటిలో నీదేంటిది? మేము అసలు స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్. మేము ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వచ్చాము ఆగిర్పల్లి. ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే మేము డిఫరెంట్ సెక్టార్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో వచ్చాము. నా ప్రాజెక్ట్ అయితే వచ్చి ఆక్వా కనెక్ట్. మన ఇండియా అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సీ ఫుడ్ ప్రొడ్యూసర్. బట్ ఇప్పుడు దాకా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రాపర్ది లేదు. అండ్ ఇంపోర్ట్ చేస్తాం కదా మనం సీ ఫుడ్. అమెరికన్ పాస్ చేసిన కొన్ని రూల్స్ వల్ల మనం సీ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కాస్ట్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ ఫార్మర్స్ అనేది ప్రాపర్ రేట్ అనేది రావట్లేదు. అండ్ మనకి ఫ్రెష్ సీ ఫుడ్ అనేది మినిమం దొరుకుతుంది, మ్యాక్సిమం అయితే దొరకట్లేదు. ఈ అన్ని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఆక్వా కనెక్ట్ అనేది మేము బిల్డ్ చేసాం. దీంట్లో మెయిన్గా ఏంటంటే డోర్ స్టెప్ డెలివరీ. అండ్ ఇది గవర్నమెంట్ యాప్ కాబట్టి జస్ట్ ఫార్మర్స్ అండ్ సెల్లర్స్ బయర్సే ఉంటారు ఇందులో. వీళ్ళు డోర్ స్టెప్ డెలివరీ పెట్టుకుంటే డైరెక్ట్ వచ్చింది. దీనివల్ల మధ్యలో దళారులు, మధ్యవర్తులు వీళ్ళెవరూ ఉండరు. సో మనకి కాస్ట్ అనేది తగ్గితే ఫార్మర్స్కి ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది దీనివల్ల. సో మీ ఐడియాస్ అన్నీ కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది అన్న నమ్మకం ఉంది. అంటే ఎందుకంటే అక్కడ వాళ్ళ ఆలోచనలో కూడా ప్రతి వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని, ప్రతి వాళ్ళు ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలి అన్నది నిజమే. కానీ మా ఐడియాలో మాకు స్ట్రెంగ్త్ మాకు మా కాలేజ్ వాళ్ళు కల్పించారు. మా ఐడియాని ముందుకు తీసుకెళ్తున్నాము అంటే మా ఫ్యాకల్టీ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ దట్టు ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఓకే అయిద్దనే మేము అనుకుంటున్నాం. లాస్ట్ టైం కలెక్టర్ సార్ కూడా మా చాలామంది స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ అయితే చూసారు. ప్రాజెక్ట్స్ బాగున్నాయని చెప్పారు కాబట్టి ఇక్కడికి కూడా రావడం జరిగింది. మేము నా పేరు రోహిత్ అండ్ ఫౌండర్ అండ్ CEO ర్యాపిడ్ స్కిల్. అండ్ ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ ఏపీ గవర్నమెంట్ ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకుంది ఫర్ స్టార్టప్స్ ఇన్ ఏపీ. బికాస్ ఇలాంటి నెట్వర్క్స్ ఇప్పుడే కదా, ఇంకా ముందు కూడా రావాలి. ఎందుకంటే ఫస్ట్లీ నాట్ ఓన్లీ ఫర్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఉంటే అది ఓకే, కానీ ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్కి బికాస్ చాలామంది పీపుల్, నాట్ ఓన్లీ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఫర్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ వెల్. దే వాంటెడ్ టు గో టు ఎంటర్ప్రినర్షిప్. దానికి గైడెన్స్ లేదు, ప్రాపర్ ఎంగేజ్మెంట్ లేదు, నెట్వర్కింగ్ లేదు. దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్ని నాట్ ఓన్లీ ఫర్ సింగిల్ డే 3 days కంటిన్యూస్గా కండక్ట్ చేయడం అనేది చాలా బిగ్ థింగ్. బేసికలీ ఇలాంటి ఒక నెట్వర్క్ ఈవెంట్కి ఒక సామాన్యుడు రావాలి అంటే నీడ్ టు స్పెండ్ సో మచ్ హ్యూజ్ మనీ. నేను ఒక స్టార్టప్ ఫౌండర్ అవ్వడానికన్నా ముందు ఐ జస్ట్ హ్యావ్ అ బిగ్గెస్ట్ ఇష్యూ ఇస్ నెట్వర్కింగ్. అలాంటిది ఐ హ్యావ్ స్పెండ్ సో మచ్ మనీ ఓవర్ దిస్. కానీ ఇలాంటి హోల్ ఈవెంట్ని ఎలాంటి ఒక స్ట్రెస్ లేకుండా చాలా నీట్ ఆర్గనైజ్డ్ వేలో కూటమి ప్రభుత్వం చేయడం చాలా ఇంప్రెసివ్ థింగ్. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ బీయింగ్ ఎ 24-year-old పర్సన్. నాకన్నా చాలా యంగ్ పర్సన్స్ హ్యావ్ సీయింగ్ హియర్ యాజ్ అ ఫౌండర్స్ అండ్ కో ఫౌండర్స్ హియర్. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంచి ఆపర్చునిటీస్ తీసుకురావాలి అని, ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ కోరుకుంటూ థ్యాంక్ యూ. వ్యాపార పరంగా మాత్రమే కాకుండా ఈ రోజున ఎడ్యుకేషన్ పరంగా కూడా, లేకపోతే చాలా వరకు స్టార్టప్ మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి, కాగ్నిజెంట్ వైజాగ్లో కాగ్నిజెంట్ ఓపెన్ అవ్వడం కానివ్వండి, అంతకుముందు గూగుల్ AI డేటాకు సంబంధించిన అతిపెద్ద డేటా సెంటర్ రావడం కానివ్వండి, వీటిని బట్టి చూస్తే లోకేష్ గారు కానివ్వండి ఆ యువనాయకుడిగా ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ IT మినిస్టర్? సో బేసికలీ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ విజన్ అండి. అలాంటి ఒక విజన్ ఉన్న ఒక లీడర్ దొరకడం అనేది ఇట్స్ రియల్లీ వెరీ అప్రిషియేటబుల్. అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ గవర్నమెంట్ యాజ్ వెల్ వన్స్ అగైన్. బికాస్ అలాంటి ఒక లీడర్ని మనకి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇట్స్ రియల్లీ వీ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మోర్ లైక్లీ ఇంకొక విషయం ఏంటిది అంటే ఈజ్ నాట్ ఓన్లీ ఫోకసింగ్ అపాన్ MNCs, కానీ పెద్ద MNCs గురించే కాదు, లోకల్ కంపెనీస్ గురించి
మైక్రో అండ్ నానో కంపెనీస్ గురించి కూడా లిఫ్ట్ చేసి వాళ్ళకు కూడా ఇండస్ట్రీస్, నాట్ ఓన్లీ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసే కాకుండా ఎంఎన్సీ రేంజ్లో ఒక పుష్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. యాజ్ వెల్ యాజ్ ఫండ్స్ రిలీజ్ చేసే విషయంలో కానీ, బ్యాకప్ కానీ, ఇంక్యుబేషన్ కానీ, ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ అన్ని హ్యాండిల్ చేయడం ఓన్లీ తెలిసి మన ఏపీ గవర్నమెంట్కి సాధ్యం. ఇలాంటివన్నీ చేయాలి అన్నా, ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారు లాంటి వాళ్ళకే సాధ్యం. థ్యాంక్ యూ ఫర్. చివరిగా స్వామి, అంటే ఇక్కడ పాలిటిక్స్కి అతీతంగా మాట్లాడుకోవాలంటే చేంజ్ ఓవర్ అనేది కనిపిస్తుంది. గత అంటే ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్లో వీళ్ళ ఆలోచనలకు కానీ చేంజ్ ఓవర్ అనేది ఏమైనా కనిపిస్తుంది యాజ్ ఎ జెన్యూన్ పర్సన్? బేసికల్లీ నేను నాట్ ఓన్లీ ఎనీ పార్టీ, పార్టీని రీసెర్చ్ చేయాలని కాదు, కానీ ఇక్కడ థింగ్ ఏంటిది అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా రిగార్డింగ్ పార్టీ అండ్ ఆల్. నేను ఒక జాబ్ చేసుకుని బయటకు వచ్చి ఒక కంపెనీ స్టార్ట్ చేసి అంతవరకు ఐడియా ఉంది. బట్ ఇలాంటి ఒక పుష్ ఎర్లియర్ వీ హ్యావ్ ట్రైడ్ టు గెట్ ఇన్ టు దిస్ థింగ్. ఎర్లియర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ట్రై చేసాము, వీ గాట్ సమ్ ఇన్సైట్స్, బట్ ఎంత మొత్తం మీద ఎంత హెవీ పుష్ అనేది మాకు ఇప్పటిదాకా రాలేదు. అండ్ వి థాట్ ఇలాంటి ఇనిషియేటివ్స్ కూడా ఈ గవర్నమెంటే కాదు, ఏపీలో కాకుండా ఇండియా వైడ్గా కూడా చాలా ప్రోగ్రామ్స్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలా ఎక్కువ శాతం ఇన్నోవేటివ్కి సంబంధించిన ఆపర్చునిటీస్ ఇవ్వడం కానివ్వండి, లేదా ఇలా బిజినెస్ ఎక్స్పో కానివ్వండి, గతంలో సిఐఐ సదస్సు కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళ పనితీరు ఎలా ఉందంటారు? ఎక్కువ శాతం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి అది కోల్డ్ ప్రెస్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఎస్ఎంఈలో వాళ్ళు 80% రీఎంబర్స్మెంట్ కింద మనకి ఇచ్చి స్టాల్ పెట్టి స్టాల్ ప్రమోషన్ చేసుకోవడం అంటే ఇదంతా మన బిజినెస్ దగ్గర నుంచి ప్రమోషన్ చేసుకోవడానికి. అలాగే మనం పబ్లిక్లో మన అవేర్నెస్ రావడం కోసం బిజినెస్ గురించి. మాది కోల్డ్ ప్రెస్ ఆయిల్ కదా, ఇప్పుడు అందరూ ఇది పాత పద్ధతులని ఇప్పుడు లేటెస్ట్గా అందరూ ఇవే వాడుతున్నారు, ఆయిల్స్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడతారు హెల్దీగా. సో దీని ఉపాధి కల్పించాక అవకాశం ఉంటుంది ఆడపిల్లలకి చేయడానికి. కానీ ఇది నేను కూడా అనుకుంటున్నాను, నేను యాక్చువల్గా రోటరీ మెంబర్ని. ఆడపిల్లలు కనుక నేర్పించి వాళ్ళకి ఉపాధి కల్పించేట్టుగా నేను కూడా ట్రైనింగ్ చేసి ఇవ్వగలను. మీలాగా చదువుకొని ఈ రోజున డిగ్రీలు చేసిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కానీ, ఈ రోజున గవర్నమెంట్ అయితే ఎక్కడికక్కడ వాళ్ళకి చేయూత అందిస్తూ ఇలాంటి బిజినెస్ ఎక్స్పోస్ అయితేనేంటి, లేకపోతే సాఫ్ట్వేర్కి సంబంధించి నువ్వు వినుంటే రీసెంట్గా నిన్న కూడా కాగ్నిజెంట్ వైజాగ్ రావడం, అంతకుముందు గూగుల్ ఏఐ అని కానీ, ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ పనితీరు? ఎలా అనిపిస్తుంది యువతగా మీ అభిప్రాయం? యాక్చువల్గా చెప్పాలంటే ప్రీవియస్ దానికన్నా ఇప్పుడు డెవలప్మెంట్ చాలా బెటర్గా కనిపిస్తుంది. ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఒక టైప్ ఆఫ్ మనకి ఎంటర్ప్రీనియర్షిప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి ఇంత % ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసింది అంటే ఎవ్రీ యూత్ పర్సన్ ఈస్ గోయింగ్ టు మేక్ అ కంపెనీ. సో ప్రతి ఒక్కరు చాలా డిఫరెంట్ ఐడియాస్తో స్టార్టప్స్తో కొలాబరేట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఫండింగ్ లేకపోయి చాలామంది ఆగిపోతున్నారు. యాజ్ వీఆర్ స్టూడెంట్స్ వీ ఎక్స్పెక్ట్ ఫండింగ్. సో ఈ గవర్నమెంట్ అది ప్రొవైడ్ చేయడం వల్ల ఇట్స్ వెరీ బిగ్ థింగ్. కాబట్టి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వనివ్వండి, బిజినెస్ మేనేజ్మెంట్ అవ్వనివ్వండి, డిఫరెంట్ స్టూడెంట్స్ అన్న వాళ్ళే ఎంటర్ప్రీనియర్స్ అవుతారు. సో వీ డోంట్ నీడ్ జాబ్స్, వీల్ గివ్ జాబ్స్. సో మనకి స్టార్టప్స్ స్టార్ట్ అయినాయి అంటే మనకి జాబ్స్ అక్కర్లేదు. మన గవర్నమెంట్ ఎక్కడికి వెతుక్కొని జాబ్స్కి పరిగెట్టక్కర్లేదు, మనమే జాబ్స్ కల్పిస్తాం. సో when government is making all these kinds of activities, youth are coming forward. సో నువ్వు అన్నట్టున్నా అంటే ఇక్కడ మనీ కాదు పర్పస్ అనేది. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, కొత్తగా న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి అని చెప్పి మీ యువతకు ప్రోత్సహించే క్రమంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా ఐటీ మంత్రి నారా లోకేష్ గారు కానీ, వాళ్ళిద్దరు పనితీరు అనిపిస్తుంది. సో యాక్చువల్గా చెప్పాలంటే నారా లోకేష్ గారు చాలా మంచి టైప్లో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఏది యూజ్ మొన్న అమరావతి డ్రోన్ సమ్మిట్ కండక్ట్ చేశారు, అది చాలా పెద్ద హిట్. అసలు చెప్పాలంటే డ్రోన్స్ని ఇంత విధంగా వాడచ్చా, ఇంత డిఫరెంట్ మైండ్ సెట్తో వాడచ్చు, ఇంత క్రియేటివ్గా డిజైన్ చేయొచ్చు. అండ్ మనకి చెప్పాలి అంటే ఫ్లడ్స్ వచ్చిన టైంలో కూడా విజయవాడకి మోస్ట్ హెల్ప్ అన్నది మనకి డ్రోన్స్ నుండే వచ్చింది. సో అంటే మనం ఎంత ఫార్వర్డ్లో వెళ్తున్నామంటే 2030, 2050లో తీసుకెళ్తున్నారు నారా లోకేష్ గారు అయితే. సో ఐ రియలీ అప్రిషియేట్ అవర్ గవర్నమెంట్ బికాస్ వాళ్ళు పెట్టే ఫుల్ ఎఫర్ట్స్ అన్నవి మనకు చాలా మంచిగా హెల్ప్ చేస్తున్నాయి. రైట్. అంటే చివరిగా ఈ రోజున డిగ్రీలు చేసి లేదా బీటెక్లు చేసి సాఫ్ట్వేర్ జాబ్స్ లేవు, లేకపోతే మళ్ళీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి, చెన్నైయో లేదా బెంగళూరు వెళ్ళాలి, ఇట్లా ఆలోచించే వాళ్ళకి ఈ గవర్నమెంట్లో అవసరం లేదు. మన చుట్టుపక్కలే మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి, కాగ్నిజెంట్ కానీ, గూగుల్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ బోల్డ్ వస్తున్నాయి అనే ఒక భరోసా అయితే వచ్చిందనుకోవచ్చా ఈరోజు? యా, ఎందుకంటే అమరావతిలో కానీ చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఇప్పుడు వైజాగ్లో కూడా గూగుల్ కంపెనీ స్టార్ట్ చేయడానికి మనకి MOU సైన్ చేశారు. సో
యాక్చువల్గా చెప్పాలి అంటే హైదరాబాద్ అంతా డెవలప్ చేసింది కూడా మన వాళ్ళే. మనకి ఆ స్టామినా ఉంది. సో మన చంద్రబాబు నాయుడు గారు చాలా మందితో కొలాబరేట్ అయ్యి ప్రతి ఒక్క యూనిట్స్ని తీసుకొని వచ్చారు, ప్రతి ఒక్క ఎంఎన్సీస్ని తీసుకొని వచ్చారు. సో ఐ హోప్ హీల్ మేక్ దిస్ వెరీ సూన్. అంటే చాలా మంచి ప్లేస్మెంట్స్ అన్నవి, ఆపర్చునిటీస్ అన్నవి వాళ్ళు ఇక్కడికే తెస్తారు. సో మనం ఎక్కడికి రష్ అవుట్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ లో చెప్పావు ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా కూడా కొంచెం చాలా బెటర్ గా ఉంది. ఇది తెలుస్తుందమ్మా, అంటే గత 5 ఏళ్లలో ఏం కోల్పోయారు, మన సీనియర్స్ ఏం కోల్పోయారు, ఇప్పుడు మనకి ఏమి అందిపుచ్చుకునే అవకాశాలు వస్తున్నాయి ఇన్ దిస్ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ అయితే చెప్పాలి అంటే ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా చాలా బెటర్గా డెసిషన్స్ తీసుకుంది. ఎందుకంటే మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మేము చూసాం. ఎందుకంటే ఇక్కడ డ్రోన్ సమ్మిట్ కండక్ట్ చేయడం కానీ, అమరావతి డ్రోన్ సమ్మిట్ అన్నది కండక్ట్ చేశారు. అది ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ అన్ని కాలేజెస్కి వాళ్ళ అలవెన్స్ ఇచ్చారు. మేము అందరం వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అండ్ అలానే చాలా డ్రోన్ సమ్మిట్స్ పెట్టారు. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కాలేజెస్ నుండి, ఇన్స్టిట్యూషన్స్ నుండి స్టార్టప్ ఐడియాస్ అందరూ అక్కడికి వెళ్తున్నారు. సో ఏంటి అంటే మాకంటూ ఒక ఎనర్జెటిక్ మూవ్ దొరుకుతుంది. లైక్ మేము ఒక థింగ్ ముందుకి చేయొచ్చు, మాకు ఒక హెల్ప్ వస్తుంది, మాకు డెవలప్మెంట్ వస్తుంది ఖచ్చితంగా. సో అందుకని చెప్పేసి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ అవర్ ఎడ్యుకేషన్ ఐటీ మినిస్టర్ అండ్ ఆల్సో సీఎం చంద్రబాబు నాయుడు గారు. మీలాగా చదువుకునే యువత అందరికీ కూడా ఒక మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఎవరికి వాళ్ళే ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని చెప్పి సీఎం గారు కానీ, లేకపోతే ఈరోజు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ గారి ఆలోచనలు కానీ ఎలా అనిపిస్తున్నాయి, ఏంటి యాజ్ ఏ యూత్గా మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు మా స్టడీస్లో మేము నేర్చుకునేదంతా థియరిటికల్ నాలెడ్జ్ అయితే వస్తుంది మాకు, బట్ అప్లికేషన్ ఏంటి అనేది ఇప్పుడు మేము ప్రజెంట్ కరెంట్ ఆర్టికల్షిప్లో ఉన్నాము. అది బుక్స్ మెయింటెనెన్స్ ఏంటి, ఆడిట్ ప్రొసీజర్స్ ఏంటి, అలాంటివన్నీ మేము థియరిటికల్గా నేర్చుకున్నవి ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నాం. బట్ మా టెన్యూర్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ 2 years ప్లాన్ అనమాట మాది ఆర్టికల్షిప్. ఆ 2 yearsలో సర్టైన్ కంపెనీస్ మా దగ్గరకు వచ్చిన వర్క్ మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట, సర్వీసెస్. దానిలో మనకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు 2 years అన్నమాట. ఇలాంటి ఎక్స్పోజ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ అందరూ కలిపి ఇక్కడ ఎక్స్పోజ్లో బిజినెసెస్ చూపిస్తారు. కాబట్టి వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, బిజినెస్ స్ట్రక్చర్ ఏంటి, ఆ సర్టైన్ మార్కెట్స్ ఎట్లా ఉంటాయి, డిమాండ్ అనేది, అది కోపప్ ఎట్లా చేయాలనేది ఇక్కడ ప్రాక్టికల్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఫీల్డ్ వర్క్ అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ కోఆపరేట్ చేస్తున్నారు అంటే ఐడియాస్ అర్థమవుతున్నాయి, వాళ్ళు ఐడియా ఎట్లా. ఇలాగే మేము కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు అనేటువంటి ఒక భరోసా. అంటే ఇప్పుడు మనకి డిమాండ్ ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది కదా మొత్తం, దాన్ని బట్టి ఈ కామర్స్ వచ్చేసింది. మనకు ఏం కావాలన్నా సరే ఇప్పుడు మొత్తం డైనమిక్ అయిపోయింది. కాబట్టి ఈ మార్కెట్ వరల్డ్లో మనం ఎట్లా ఉండాలి అనేది ఎక్స్పర్ట్స్ నుంచే నాలెడ్జ్ తీసుకోవాలి. అది ఇక్కడ సోర్సెస్ బాగున్నాయి, రిలయబుల్ గా. నాకు చాలా బాగుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని కొత్త కొత్త కంపెనీస్ చూసాము. ఒక్కొక్క ఇందాక స్పీచ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఇలాగ ఎక్స్పోర్ట్స్లో కొన్నిట్లో 15% ఏమో అగ్రికల్చర్, దాంట్లో 38% ఇంకొక ఎక్స్పోర్ట్స్లో ఉందని. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చూస్ చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపించవచ్చు కదా, కొంచెం ఈజీ. అవును, టైం నేను వచ్చాను. కంపెనీస్ కూడా చాలా డిఫరెంట్గా వాళ్ళు అప్రోచ్ అవ్వడం, అంటే ఎక్కడెక్కడో కోకో అవి తీసుకొచ్చి మనం ఎక్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ వాళ్ళు చూపించడం, అవన్నీ చాలా బాగుంది, యూస్ఫుల్గా అనిపిస్తుంది నాకు బాగా. ఈ రోజున అంటే ఈ గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా కూటమి ప్రభుత్వం స్టార్టప్స్ కానీ, లేకపోతే ఒక మీరే ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఈ బిజినెస్ ఎక్స్పో ప్రధానంగా దీని గురించి. అందరికీ నమస్కారాలు. నా పేరు ప్రియాంక. నేను ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 3rd year చదువుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే నా పెద్దలకి, నా కుటుంబానికి, ముఖ్యంగా ఈ ఎక్స్పో పెట్టించిన మినిస్టర్ గారికి, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఒకప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్న, స్టార్టప్లు అన్నా, లేకపోతే ఐటీ టెక్నాలజీ అన్న అందరూ ఏమనేవాళ్ళు అంటే అదే వస్తుంది, మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కాలమే చెప్తుందంటారు. కానీ ఇప్పుడున్న ఆధునికతకి ఇలా స్టార్టప్లు పెట్టడం, ఇలా ఎక్స్పో ద్వారా అందరికీ తెలిసేలా చేయడం అనేది నిజంగా చాలా బాగా మంచిది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువే, కానీ చదువుకున్న వాళ్ళతో మాట్లాడే కొద్దీ వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది, కానీ చదువుకొని వాళ్ళకి తెలియదు కదా. సో ఏంటంటే ఇలా స్టార్టప్లు పెట్టడం వల్ల, లేదా పారిశ్రామికంగా చిన్న చిన్న
స్టార్టప్స్ లాంటివి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం అన్నది పూర్తిగా గ్రామాల వరకు వెళ్ళగలుగుతుంది. ఇలా గ్రామాల వరకు వెళ్ళినప్పుడు ఏమైందంటే రైతు కానీ లేకపోతే ఏదన్నా చిన్న వ్యవస్థ పెట్టుకున్న ఒక వ్యాపారికి కానీ సరైన గిట్టుబాటు ధర అనేది దొరుకుతుందన్నమాట. ఎప్పుడైతే సరైన గిట్టుబాటు ధర దొరికి ఫార్మర్ అనేవాడు కానీ లేకపోతే ఒక వ్యాపారి కానీ ఏదైనా చిన్న వ్యవస్థ అవచ్చు పెద్ద వ్యవస్థ అనొచ్చు దానిది డెవలప్ చేయడం అనేది ఇలాంటి స్టార్టప్స్ వల్ల ఇలాంటి ఎక్స్పోల వల్ల పూర్తిగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇలా ప్రజల్లోకి వన్స్ వెళ్ళాయి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుస్తుంది, వాళ్ళు వచ్చే స్కీమ్స్ తెలుస్తాయి, ఆధునికత పెరుగుతుంది, వచ్చే టెక్నాలజీని మనం ఇంకా ఎలా యూజ్ చేసుకుని మనం ఇంకా ఎలా బెటర్ అవ్వచ్చు, రెవెన్యూ ఎలా జనరేట్ చేయొచ్చు, ఎలా హెల్ప్ చేయొచ్చు, మనకి ఇంకా ఎలా నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళచ్చు అనేవి అవుతాయి అన్నమాట. ఇలాంటి ఎక్స్పోల వల్ల నాలాంటి నార్మల్గా విద్యార్థులకే కాదు వ్యాపారస్తులకి, అగ్రికల్చర్ ఉన్న ఫార్మర్స్కి లేదా ఒక సగటు ప్రజానికానికి కూడా మేలు జరుగుతుందని నా అభిప్రాయం. ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రతి ఒక్క అప్కమింగ్ స్టూడెంట్ కూడా ఒక మంచి తనంతట తను ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని చెప్పి ఆయన ఆలోచనలు కానీ ఎలా అనిపిస్తుంది? నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా మిడిల్ క్లాస్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక జాబ్ తెచ్చుకుంటే చాలు, ఒక 50,000 to 60,000 జాబ్ తెచ్చుకుంటే చాలు, సెటిల్ అయిపోవచ్చు, ఒక ఇల్లు కొనుక్కొని ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని సెటిల్ అయిపోతే చాలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ స్టార్టప్స్ ఇవి ఎంకరేజ్ చేయడం వల్ల అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చే ప్లాట్ఫామ్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లాగా క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే అందరికీ అవకాశం వస్తుంది. ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అన్నట్టు అందరికీ సమానంగా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం వల్ల ఎంప్లాయీస్ దగ్గరే ఆగిపోకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగే స్టేజ్కి తీసుకెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాకు ఈ ఛాన్స్ వచ్చినందుకు అయితే మా హెచ్ఓడి సార్ వల్లే వచ్చింది, అదైతే చెప్పుకోవాలి. చాలా హ్యాపీ నాకు. నా ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఎఫ్ఐఆర్ సిస్టమ్ అనమాట. సో ఇంతకుముందు చెప్పినట్టే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే ఫర్ సపోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్తాం మనం, అక్కడ మనకి రైటర్ ఒకరు కూర్చుని రాస్తారు కదా మనకి జనరల్గా. అదేంటి హ్యూమన్ ఎర్రర్స్ జరగచ్చు, మిస్టేక్స్ జరగచ్చు, వాళ్ళు ఒక్కోసారి అవైలబుల్గా ఉండకపోవచ్చు, మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో ఎఫ్ఐఆర్ అన్నది మనకి వెంటనే జనరేట్ అవ్వాలంటే ఏంటంటే ఒక సిస్టమ్ లాగా పెట్టాను అనమాట. ఆ సిస్టమ్ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళంగానే మన ఫేస్ని మొత్తం ఐడెంటిఫై చేసి మన ఆధార్ నెంబర్ డీటెయిల్స్ కానీ అవన్నీ తీసుకుని మన కంప్లైంట్ తీసుకుంటుంది అనమాట. అది మనం వాయిస్ ద్వారా ఇవ్వచ్చు, లేదంటే మనం టైప్ చేయొచ్చు, మన ఇష్టం అది. అలా తీసుకుని వెంటనే ఎఫ్ఐఆర్ జనరేట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఒకవేళ అది పోలీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈజీగా అవ్వడానికి ఏం చేసామంటే పాస్ట్ రిలేటెడ్ ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినవి అవి డిస్ప్లే చేస్తుంది. ఎవరన్నా సస్పెక్ట్స్ మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వెంటనే చూపిస్తుంది అనమాట. ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అన్నది మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి అక్కడే సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా ఒక కాంప్లెక్స్ కేసు అయితే ఫర్దర్గా అది పోలీస్ ఆఫీసర్స్కి వదిలేస్తుంది అనమాట. ఇంతవరకు నేను చేయగలిగాను. థర్డ్ ఇయర్లోనే మీరు ఇంత ఆలోచనలు చేయగలుగుతున్నారు, మీ ఫ్యాకల్టీలు మీ అంతగా ప్రోత్సహించగలుగుతున్నారు అంటే పైన ఉన్న నాయకులు కూడా రేపొద్దున మీరు డిగ్రీలు పట్టుకుని బయటకు వచ్చిన తర్వాత లేదా మీ ఏదైతే మీ ఆలోచనలు ఉన్నాయో వాటిని అప్రూవల్ చేస్తే మీరే ఒక 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతారు. సో ఇలా ఆలోచిస్తే ఎలా అనిపిస్తుందమ్మా? ఇప్పుడు జనరల్గా వేరే కంట్రీస్లో చూసుకుంటే కనుక మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ కంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే అమెరికా లాంటి దేశాలు కానీ చాలా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఇండియాలో కూడా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఇలా ఒక సపోర్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ నాలాంటి వాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ అవ్వడం వల్ల ఎంప్లాయ్మెంట్ అన్నది ఎక్కువ పెరుగుతుంది. ఎవరు అన్ఎంప్లాయ్మెంట్ అనే ముందర ఉండదన్నమాట. అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు మనకి మేజర్ ప్రాబ్లం అసలు. సో ఇక్కడికి నేను రావడం వల్ల ఇవాళ చాలా టెక్నాలజీ గురించి అంతా తెలుసుకున్నాను. ఫస్ట్ నేను ఎప్పుడు బయటకు వచ్చేదాన్ని కాదు, ఇవాళ ఇక్కడికి వచ్చి చాలా టెక్నాలజీ గురించి తెలుసుకున్నాను. ఎందుకంటే ఇలా ఒక అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్ గురించి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవాళ ఇక్కడ నేను వచ్చి చాలామంది బిజినెస్ పీపుల్ని అంతా చూసి వాళ్ళతో మాట్లాడడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. సో నేను ఇక్కడికి వచ్చి ఒక ప్రాజెక్ట్ చేశాను అనమాట. రియల్ టైంలో ఫార్మర్స్ ఉంటారు కదా, ఫార్మర్స్కి రిలేటెడ్ ప్రాజెక్ట్ అనమాట. మనం వీకెండ్స్లో ఏం చేస్తాం, సినిమాకి వెళ్ళడము లేకపోతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం. ఒకవేళ మనకి అగ్రికల్చర్ మీద ప్యాషన్ ఉందనుకో, అగ్రికల్చర్ చేయడానికి మనం డైరెక్ట్గా ఇప్పుడు మన కెరియర్ వదిలేసుకొని మనం ఓన్గా ల్యాండ్ కొనుక్కొని వెళ్ళి అన్నీ చేయలేం కదా, ఫార్మింగ్ చేయలేం కదా.
సో మనం ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే ఎవరికైతే ల్యాండ్ ఉందో అన్యూజ్డ్ ల్యాండ్ లేకపోతే ఫార్మర్స్ చేయలేక వదిలేసిన ల్యాండ్ అదంతా వాళ్ళు రిజిస్టర్ అవుతారు మా ప్లాట్ఫామ్లో. అట్ ది సేమ్ టైం మీకు ప్యాషన్ ఉంది కదా అగ్రికల్చర్ చేయాలని, మీరు కూడా మా దాంట్లో రిజిస్టర్ అవుతారనమాట. సో ఏంటంటే ఎక్కడైతే మీకు అవైలబుల్గా ఉన్న ప్లాట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, దాన్ని మీరు తీసుకుని రిజిస్టర్ అయ్యి మీరు మీ ఓన్గా ఫామ్ చేసుకుని మీరు మీ హార్వెస్టెడ్ ప్రొడక్ట్స్ని బయట మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఈ ఫార్మింగ్ గురించి నాలెడ్జ్ ఉండదు కదా కొత్తగా వచ్చిన యూజర్కి. సో మేము ఏంటంటే థర్డ్ పార్టీని ఎంటర్ చేసి వాళ్ళకి ఫార్మింగ్ గురించి మొత్తం ట్రైన్ చేసి, అండ్ ఆల్సో ఎక్విప్మెంట్ కొనలేరు, ఇప్పుడు ప్యాషన్ ఉన్నంత మాత్రాన అన్నీ కొని చేయలేరు కదా, ఆ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మాకు. అంతా ఇచ్చి ట్రైన్ చేసి మన ఫార్మింగ్ని మన ప్యాషన్ని ముందుకు తీసుకెళ్ళడమే. అంటే ఓకే, అలాగే స్మాల్ ప్లాట్స్గా తీసుకొని చేస్తారు, లేకపోతే ప్లాట్స్ బట్టి కాకపోయినా దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో చాలా రకాలుగా ఆలోచించారు. అవునండి. సో ఇట్లా మీ ఆలోచనలకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం, ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుందండి. నేను సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.